క్రీస్తునామమున అందరికీ వందనములు. యేసుక్రీస్తు శిలువ మరణమును గూర్చిన 26వ ప్రవచనం ఏమనగా, క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండుట. ఈ ప్రవచనం కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం 1వ వచనంలో ప్రవచింపబడింది. అలానే దీని యొక్క నెరవేర్పు మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో పరిశీలించవచ్చు. ఈ లోకంలో ఉన్న రాజులకు, రాజకుమారులకు మరియు అధికారులకు మనం ఎంతగానో గౌరవిస్తుంటాం. వారు ప్రజలకు మేలు చేసినను, కీడు చేస్తున్నను వాళ్ళకు వ్యతిరేకంగా తిరగక వారికి లోబడి ఉండడానికి ప్రయత్నిస్తాం. ఇంకా అర్థమయ్యేలా వివరించాలంటే, ఆదివారం దేవుని సన్నిధిని విడిచిపెట్టైన అధికారులను కలవడానికి, వారి యొక్క మెప్పును పొందడానికి సిద్ధపడతాం. కేవలం ఈ రోజు అధికారంలో ఉండి కొన్ని రోజుల తరువాత అధికారం నుంచి దిగిపోయే లోకనాయకులకే మనమంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు, సాక్షాత్తు దేవుని కుమారుడై ఉండి ముల్లోకాలను ఏలుతూ, దూతల చేత స్తుతులను పొందుతూ, దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్న మన భూపతులకు అధిపతి అయిన క్రీస్తుకు మన జీవితంలో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అనేది ఒకసారి ఆలోచిద్దాం. ఆయన రాజ్యం అంతం లేనిది, ఆయన అధికారం ఎవరూ లాక్కోలేనిది. కాబట్టి మనం రాజులను నమ్ముకొనక, మన జీవితాలను ఈ లోక నాయకులకు అప్పగించక, ప్రభువులకు ప్రభువు, సర్వాధిపతి అయిన దేవునికి అప్పగించి, ఆయనకు మన మీద ఉన్న అధికారం ద్వారా మన జీవితాలను మార్చుకుందాం.